సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. వెల్కమ్ రఘు మాస్టర్ అండ్ ప్రణవి. థ్యాంక్ యూ. మీ జంటను చూస్తుంటే నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు తెలుసా. నువ్వు అడ్డం ఉంటే నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు ప్రపంచం చూడడానికి. వేసేసాడు బాగా వేసేసాడు. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజ్ చేయాల్సి వచ్చింది. తర్వాత నేను చేసుకోవాల్సి వచ్చింది. పండు అయ్యో ఓకే. ఎమోషనల్ గా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఇచ్చిన ఎన్నో రోజుల నుంచి పెళ్లి చేసుకోవాలని బాగా ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ రా పండు, నీకు ఒక చూసారు మాట. కాబట్టి ఎలాగైనా మీరు సెట్ చేయాలి నేను కూడా నిన్ను చాలా సార్లు టీవీలో చూశాను. ఈ పెళ్లి గోల్ ఏంటో అని మన డాన్స్ ఫ్యామిలీలో నుంచి నీకు ఒక మంచి అమ్మాయిని సెట్ చేస్తా చాచా పెళ్లి చేస్తాను, సెట్ చేస్తా చాచా పెళ్లి చేస్తాను. ఈ దరిద్రమే లాగే నాకు వచ్చింది. ఏదో వల్ల సెట్టింగ్ అయిపోయింది. వాళ్ళు కలిసి ఉంటే మనకి ఫ్యూచర్ ఉండదురా, ఎలాగైనా వాళ్ళని విడగొట్టేయాలి. ఏమైందిరా? మీ గురించి అందరూ బయట ఇడిపోవాలనుకుంటున్నారన్న. ఆగండి, మీకు దిష్టి తెస్తా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వాళ్ళ దిష్టి, నా దిష్టి, అందరు దిష్టి పోవాలన్నా. ఈ లీక్స్ అనే ఇడిపోవాలి, ఈ లీక్స్ అనే ఇడిపోవాలి. అంతా నా ఇష్టం, హే అంతా నా ఇష్టం. బాబు గారు నన్ను నవ్వించడం కోసం స్కిట్లు రాసి 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 బాగా టైడ్ అయిపోయి నిద్రపోతున్నారు. ఇది మీ వర్షన్, ఇప్పుడు నా వర్షన్ చూపిస్తాను. సార్ సీనన్నా స్కిట్ లో మీకు అద్భుతమైన క్యారెక్టర్ రాశాను అంటాడు. వచ్చిన తర్వాత ఆ అద్భుతమైన క్యారెక్టర్ నేనే చేస్తానన్నా, ఓ చిన్న క్యారెక్టర్ మీకు రాస్తాను, ఓ చిన్న క్యారెక్టర్ మీకు రాస్తాను. ఇంకా వీడు సార్ సీనయ్య సీనయ్య అని నన్ను లేపినట్టే లేపి నా ఇమేజ్ మొత్తం పడుకోబెట్టాడు సార్. సీనయ్య మన ఆశ్రమ బాబు గారి మనసులో ఉన్నది నేనురా. మనసులో ఉన్నావేమో, బాబు గారు పడుకున్నప్పుడు నిద్రలో కూడా నా పేరే కలవరిస్తాను. వరుణ్ బాబు నాకు ఫోన్ చేసి చెప్పాడు తెలుసా. బాబు గారు పడుకోవాలంటే నేను ఫోన్ చేసి గుడ్ డే చెప్తేనే పడుకుంటారు. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. సద్దాం సద్దాం రియాజ్ రియాజ్ ఏమే ఏంట్రా నువ్వు మరి అంత కోపంగా ఉండకే. నేనెలా ఉండాలో నాకు తెలుసు, కానీ విషయం ఏంటో చెప్పు. ఊరు నుంచి ఫ్రెండ్స్ వచ్చారే. రావద్దని చెప్పు, రావద్దని చెప్పు. కొద్దిగా నువ్వు నా దగ్గర అణుకుగా ఉన్నట్టు బిహేవ్ చేయడానికి దండం పెడతా. నీ దగ్గర అనుకో. నీ కాలు పట్టుకుంటానే. సర్లే, మీ ఫ్రెండ్స్ దగ్గర కొంచెం అనుకుగా ఉన్నట్టు బిహేవ్ చేస్తాలే. అలాగే ఏమే 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 పుసుక్కున వాళ్ళ ముందు బిల్డప్ కోసం ఒక్క దెబ్బ ఏమైనా కొడితే కొద్దిగా అడ్జస్ట్ అవ్వ. దెబ్బకు 1000 రూపాయలు ఇస్తానే. యువర్ థింకింగ్. ఈ డీల్ నాకు ఓకే. పోతే పోయింది చంద్ర, నేను ఇస్తాను నీకు 10,000. ఏంటండి? సారీ అండి. వాళ్ళకొచ్చి టీ కావాలా కాఫీ కావాలా అడగవే నువ్వు. అడగవా? ఒకటి రెండు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఏదో ఒకటి అమ్మాయి. ఏదో ఒకటి ఉండదు. దానికి ఆప్షన్ ఇస్తారంటారా మీరు? దానికి ఆప్షన్ ఇస్తారంటారా మీరు? 4 పొయ్యి మీద పాలు పెడితే పొంగిపోయాయండి. నేను 25 రూపాయల కోసం నేను 1000 రూపాయలు వేస్ట్ చేసుకోలేను కదా. నీ పెళ్ళామేంట్రా నిన్ను చూసి గజ గజ వణికిపోతుంది. పిల్లాన్ని కంట్రోల్లో పెట్టే పద్ధతి అదిరా. చాలా మంది మగాళ్ళు బయటకు వచ్చి మీసాలు తిప్పుతారు, ఇంట్లో మా పిల్లలు కాలు పట్టుకొని బతిమిలాడతారు. నా విషయం తెలిసిపోయింది చంద్రడికి, నా విషయం తెలిసిపోయింది చంద్రడికి. అలాంటి మగాళ్ళని చూస్తేనే చిరాకురా నాకు. 10,000 క్యాన్సిల్, 10,000 క్యాన్సిల్. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడుంటే ఎవరైనా అధికారం కోసం ఎగబడితే వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, నా అమ్మ మొగుడంటూ ఎవడైనా. పొడవ నీకు రెడీగా ఉన్నాడు, ఇప్పుడు తప్పించుకోవాలి. దేవా దేనా బాధవా సెంటిమెంట్ తో కొట్టావురా.
నీ ఫేస్ లో ఎవరో ఒకరు కనిపిస్తురా నాకు. ఎవరు కనిపిస్తారు సార్? కళ్ళు పెద్దవి చేయి, చేయి ఇట్లా పెట్టు. సార్ ఇది మాత్రం వద్దు సార్, ఇది మాత్రం వద్దు సార్. ఫోన్ ఉందా? ఉంది సార్. అట్టయితే ఇంకా చేయకూడదు అసలు నువ్వు. ఏం చేస్తావు? ఏదైనా చేస్తా సార్. ఇమిటేషన్ చేస్తా సార్. ఇది ఒకసారి అది చెయ్యి. Ha 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 ha!